तुम्हें इब्राहिम भैया నువ్వు आ जाओ। నాట్లో ఉండండి। ఓకే దాదా। ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అహింస సత్యాగ్రహ విధానాన్ని నేర్పిన ఈ ప్రపంచానికి నేర్పిన మన జాతిపిత ఈరోజు మేము ఈ స్వాతంత్రంలో ప్రతి వాక్ స్వాతంత్రం కానీ ఈ స్వాతంత్రం వచ్చేదానికి ఒకే ఒక జాతిపితనే ఆ రోజు కష్టపడినారు, ముందుండి నడిపినారు। ఎంతోమంది కష్టపడినా కానీ దానికి మార్గం చూపిన ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీకి అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు నేను మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని ఒకసారి మన జాతిపిత మాటల్లో ఒకసారి మననం చేసుకుంటే తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఈ మూడు ఎప్పుడైతే మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉంటుందో అప్పుడే భారతదేశానికి పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి అన్నటువంటి నమ్మినటువంటి గొప్ప మహాన్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక మహాత్మా గాంధీజీ మాత్రమే। తదనంతరం తను పాటిస్తూ ఇతరులకు కూడా పాటించవలసిందిగా ఆ ప్రబోధాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి కూడా అతనే। గ్రామ స్వరాజ్యం అంటే ఏమి అన్నటువంటి విషయాల్లో ఆయన ఆదర్శంగా తీసుకొని జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రామ స్వరాజ్యాన్ని 2000 జగన్మోహన్ రెడ్డి సీఎం కానిచ్చి గ్రామ స్వరాజ్య బాటలో వేశాడు। స్వరాజ్య బాటలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించారు। తర్వాత స్వరాజ్యాన్ని మీ ప్రభుత్వాన్ని ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో గ్రామానికి సంబంధించినటువంటి సచివాలయాలను వీటన్నిటిని ప్రవేశపెట్టడం కూడా జరిగింది। ఇంచుమించు మన భారతదేశ చరిత్రలో చూసుకుంటే ఏదైతే మహాత్మా గాంధీ యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో భారత స్వరాజ్యం సంబంధించి మొట్టమొదటిసారిగా ఆయన బాటలో నడిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మహాత్మా గాంధీ అని చెప్పేసి మనం ఈరోజు మనము ఆయన గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి వచ్చింది। ఏ జయంతికో వర్ధంతికో కాకుండా నిత్యం మననం చేసుకునేటువంటి నాయకుడు ఎవరంటే మన జాతిపిత మహాత్మా గాంధీ। ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా ఆయనకు పూలమాలలు వేసి మనం నివాళులు అర్పించడం జరిగింది। కేవలం ఈరోజే కాదు, ఆయన ప్రతినిత్యం ఏ విధంగా మనం పొద్దున్నే లేస్తానే దేవతలను ఏ విధంగా మన ఇంటి దేవతలను ఏ విధంగా స్మరిస్తామో ఆ విధంగా నిత్యం స్మరించుకునేటువంటి వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు। కాబట్టి ఆయన బాటలోనే మనమంతా పయనించాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటల్లోనే పయనించి దాదాపుగా ప్రజల వద్దకే పాలన లెవెల్లో చాలా వరకు తీసుకెళ్లేసి ప్రజలకు ఏమైతే కావాలో అవన్నీ తీసుకెళ్లారు। కాబట్టి ఆయన యొక్క బాటలో పయనించినటువంటి నాయకుల్లో మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు। థ్యాంక్ యూ.